యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో నర్తనశాల చిత్రం నుంచి ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడరా పురవీధుల ఈ పాటని మనం యాజ్ ఇట్ ఈజ్గా స్వరాల్లో అనుస్వరాలతో కలిపి నాతో నేర్చుకుందాం. మీరందరూ రండి. నేను పాడుతుంటే మీరు కూడా పాడవచ్చు. నేను అనుస్వరాలతో కూడా క్లియర్గా చెప్పి స్మాల్ బిట్స్ ప్లే చేస్తాను. ఎందరో మహానుభావులు మన వీడియోలు వీక్షిస్తూ ఉంటారు. వారందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఇవి మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఫోన్ చేస్తే వీటి ఖరీదు వివరములు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి నర్తనశాల అనే చిత్రం నుంచి చక్కని పద్యాన్ని మనం ఇవాళ స్వరములతో అనుస్వరములతో మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఈ అనుస్వరములు ఏ ఇన్స్ట్రుమెంట్కైనా పనిచేస్తాయి, గాయకులకైనా సరే. ఇంకొక వీడియో నేను కీబోర్డ్ పైన ప్లే చేస్తాను. అది నా ఫింగర్స్ మీకు కనిపిస్తాయి అనమాట. ఇప్పుడైతే నా ఫింగర్స్ మీకు కనిపించవు. రచన తిక్కన సోమయాజి గారు, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు, గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు, రాగం హిందోళ రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ కలవలేదనమాట. అన్నీ ప్యూర్ హిందోళ రాగం. ఈ హిందోళ రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో మాల్కౌస్ అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 20వ మేళకర్త నఠ భైరవి రాగం నుంచి పుట్టినది. హిందోళ రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు అంటారు కదా. సగమ దని సా. ఆరోహణలో రీ పా అనే 2 స్వరాలు లేవు. అవరోహణ చూడండి, సానీద మాగాస, పారి అనే 2 స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగం అవుతుంది. ఔడవం అంటే 5 స్వరాలు కలిగినటువంటి రాగం, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. ఫారెన్ నోట్స్. తాళము పద్యములకు ఒక రకమైన నడక ఉంటుంది, కానీ తాళం అంటూ ఏమున్నదనమాట. శృతి ఒరిజినల్గా శృతి 2వ శృతిలో ఉందనమాట. మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే ఒరిజినల్ శృతి. నేను లాస్ట్ వీడియోలో పాట ఈ శృతిలోనే పాడాను. అయితే చాలామంది అభిమానులు గురుగారు 1వ శృతిలో ప్లే చేయమన్నారన్నమాట. నేను ఇప్పుడు 1వ శృతిలో ప్లే చేస్తున్నాను అనమాట ఈ పద్యాన్ని. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోని చూడండి. ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు, వెస్టర్న్ మ్యూజిక్ వారు. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు. ఈ పద్యమునకు యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు మనం ప్లే చేసుకోబోయే ముందు హిందోళ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమదని సా సానిద మగ సా, సగమదని సా సానిద మగ సా. లో పిచ్చులో ఏమీ వాడలేదు. హై పిచ్చులో సగమగ సా, తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు.
ఇది జోదం కాదురా రాజా, వంచన చేసి ఓడించడానికి, నిటలాక్షుని జయించిన కిరీటితో యుద్ధం. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలదే, మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే, కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింపగలదే, అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేడ్కలు సలుపగలదే, కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి ఒడయుము తొల్లింట చూరగలదే, జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము, ఆ ఆ ఇది జోదం కాదురా రాజా, వంచన చేసి ఓడించడానికి, నిటలాక్షుని జయించిన కిరీటితో యుద్ధం. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలదే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. నా ఫింగర్స్ మీకు ఏమీ కనిపించవు అనమాట. కీబోర్డ్ ప్లేయింగ్ వీడియో ఇంకొక ఎపిసోడ్లో పెడతాను. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఏనుంగు నెక్కి నిససాసస, నాతో మీరు పాడుకోవచ్చు. నిససాసస ఏనుంగు నెక్కి పెక్కేనుంగు నిన్నిగససాస పెక్కేనుంగు లిరుగడ ససస గస లిరుగడ రా నిదని మా పురవీధుల దని నిని గ్రాలగల దని నిని దే దే నిని నిని నిసని నిని నిసని నిదదా దని దమా దే. మణిమయంబైన మదని సాగ మణిమయంబైన భూషణ జాలముల నొప్పి నిసస భూషణ జాలముల సస, నాతో మీరు పాడుకోవచ్చు. నిసస భూషణ జాలముల నొప్పి సగ్గని యొడ్డోలగంబున యొడ్డోల నిస్సాగస యొడ్డోల గంబున నిదని మమద నుండగల నిసస నుండగల దే దే దనిసా మగగ సస సని నిసా దే. కర్పూర చందన నిన్ని నిని నిని కస్తూరి కాదుల దన్ని నిని నిని
నింపు నిదని నింపు సొంపార నిదని సగసని నింపు సొంపార పూజింపగల నిదని సనిదమా పూజింపగల సారీ భోగింపగల సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ భోగింపగల నిదని సనిదమా భోగింపగల దే దే గమదని సమగ ససని నిదద మమ దే అతి మనోహరలగు గస అతి మనో సమగమ మనోహరలగు మమ మమ గస సమగమ మమ మమ అతి మనోహరలగు చతురాంగనల మదద నిద మమ చతురాంగనల తోడి దమగాగ తోడి సంగతి వేడ్కలు దమమ నిదద సంగతి వేడ్కలు సలుపగల నిసస సలుపగల దే 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 దని సగమగ దే గసని నిస ఏ దని సగమగ గసని నిస దే నాతో మీరు పాడుకోవచ్చు, చక్కగా పాడుకుంటే మీకు కూడా వచ్చేస్తుంది అనమాట, అనుస్వరాలతో అనమాట. మీరు ఎనీ ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసుకోవచ్చు. కయ్యమున నోడిపోయిన కయ్యమున నిససగ కయ్యమున నోడిపోయిన నిసస కౌరవేంద్ర కౌరవేం నిసస కౌరవేంద్ర దని సమగ మగ మగ ఆ దని సమగ మగ మగ ద్రా వినుము గగస వినుము నా బుద్ధి మరలి నిససని నా బుద్ధి నిసస మరలి ససని ఈ తనువు విడచి సాని గసద ఈ తనువు విడచి సుగతి వడయుము దని నిని సుగతి వడయుము తొల్లింట దని నిన్ని చూరగల దని నిని చూరగల దే నిసని నిదని దమా దే దే జూదమిచ్చట సాగ జూద సాగస జూద మిచ్చట నిస్సని సరిపోయింది. నాడంగరాదు నాదని నాడంగ నిగస దని నిగస నాడంగ రాదు నిదద మమ రాదు సుమ్ము మామగ సుమ్ము దమమాగస మామగ దమమాగస సుమ్ము
ఆ జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. ఆ ఆ సగమదని ఆ ఆ సమగమ ఆ సగమదని సమగమ ఆ మగగ ససని నిదద మమ సగమదని సమగమ మగగ ససని నిదద మమ ఆ గమదని గమదని సమగా ఆ గస ఈ గా నుంచి ఈ గా వరకు అనమాట. గస సని ని దద మమ గగ గమదని సా సని ని దద మమ గస సా సగ గమ మద దని నిస సమగ గస సని ని నిస సమగ గస సని ని నిస ఇప్పుడు ఈ అకారం మొత్తం చూద్దాం. సగమదని సమగమ మగ గస సని ని దద మమ గమదని సమగ గస సని ని దద మమ గగ గమదని సా సని ని దద మమ గగ సస సగ గమ మద దని ని స సమగ గస సని ని నిసా. మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ మీదైనా వాయించుకోవచ్చు అనమాట. చాలామంది ఫోన్ చేసి గురుగారండి ఇది మాకు ఫ్లూట్కి వస్తుందా, వీణకు వస్తుందా, వైలిన్కి వస్తుందా, నాదస్వరానికి వస్తుందా, ట్రంపెట్కి వస్తుందా, గోటుకు వస్తుందా, కీబోర్డ్కి వస్తుందా అని అడుగుతారు. అన్నిటికీ పనికి వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మీరు గురుగారు మీ ఫింగర్స్ను మీ కీబోర్డ్ మీ వైపు పెట్టుకున్నారంటారు. కీబోర్డ్ ప్లేయింగ్లో ఆన్ కీబోర్డ్ అని ఈ పద్యం వస్తుందన్నమాట. అక్కడ మీకు నా ఫింగర్స్ అన్నీ క్లియర్గా నేను చెప్తాను. అది పాటగాళ్ళ కోసం అనమాట. ఇది పాటగాళ్ళ కోసం ప్లస్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వాళ్ళ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏ విధంగా అయినా మీకు తెలియని వారికి ఉపయోగపడితే చాలా సంతోషం. పైన భగవంతుడు మెచ్చుతాడు. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో ఈ పద్యాన్ని కీబోర్డ్ పైన ఎలా ప్లే చేస్తారు, నేను కీబోర్డ్ పైన ప్లే చేస్తే మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఏమిటంటే ఈ కీబోర్డ్ మీద ఇప్పుడు నేను నా ఫింగర్స్ మీకు కనిపించలా, ఆన్ కీబోర్డ్ మీద కనిపిస్తాయి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.